హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 6వ తారీఖు మే 6 మండే న్యూ బ్యాచ్, ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రూపాయి ఐఏఎస్ జిఎస్ జనరల్ స్టడీస్కి సంబంధించి. సో ఆల్ ఎగ్జామినేషన్స్, మనకి ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత అటు సెంట్రల్ అయినా స్టేట్ అయినా బోత్ స్టేట్స్ నోటిఫికేషన్ ఇవ్వక తప్పదు. నిరుద్యోగులే మెయిన్ ఎజెండా కాబట్టి మనం ఇప్పటి నుంచే రెడీగా ఉండాలి. టెక్నికల్ విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే టెక్నికల్ పిల్లలు ఉన్నారో, ఈ జనరల్ స్టడీస్ అనేది చాలా కీలకమైనది, ముఖ్యమైన పార్ట్ కూడా. మీరు జిఎస్ కాస్త అవగాహన ఉంటే మీ టెక్నికల్ మేజర్ పార్ట్ అయినప్పటికీ కూడా మీరు స్కోర్ ఎక్కువ చేసి ముందుకు పోవచ్చు. అదేవిధంగా మనకి ఈ రూపాయి ఐఏఎస్ అకాడమీ చూస్తే మొన్న ఏఈ జిఆర్ఎల్లో కానీ, అంతకుముందు ఏడబ్ల్యూ కానీ, అంతకుముందు పిఎల్ ఇచ్చారు. మొన్న పిఎల్ కానీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, వీటిలో చాలా రిజల్ట్ మన రూపాయి ఐఏఎస్ అకాడమీకి రావడం జరిగింది. మొన్న 6th ర్యాంకర్స్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంకా కొంతమంది ర్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు ఈ ఎలక్షన్ హడావడి వీటి వల్ల కొంచెం బిజీలో ఉన్నారనమాట. కొన్ని ఎవరైతే ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సీక్రెట్, సక్సెస్ సీక్రెట్ గురించి కూడా మీకు వాళ్ళ చేత చెప్పిస్తాను మీకు. సో ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా రూపాయి ఐఏఎస్ అకాడమీ ఈ జనరల్ స్టడీస్లో, టెక్నికల్ గురించి నేను ఏం మాట్లాడను, ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి మన రూపాయి ఐఏఎస్ ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా మన మెటీరియల్ కానీ, మన కోచింగ్, క్లాస్ రూమ్ కోచింగ్ కానీ, ఆన్లైన్ కోచింగ్ కానీ మనకి ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళే చెప్తారు. చాలామంది ఆల్రెడీ టెస్టిమోనియల్స్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎంతో హానెస్టీగా మనకి, అదేవిధంగా హవర్స్తో సంబంధం లేకుండా మన సొంత పిల్లల్లాగా క్లాస్ రూమ్ కోచింగ్ కానీ, ఆన్లైన్ కోచింగ్ కానీ, ముఖ్యంగా రివిజన్ బ్యాచ్ ఆన్లైన్లో చాలామంది తీసుకుని, ముఖ్యంగా ఏఈలో ఆ అబ్బాయి కూడా చెప్పి ఉంటాడు మీకు, 6th ర్యాంకరు. రివిజన్ బ్యాచ్ ఏఈకి కానీ, ఏడబ్ల్యూకి కానీ ఎంత ఉపయోగపడింది అనేది మనకి వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. ఎందుకంటే మన రూపాయి ఐఏఎస్ స్పెషాలిటీ ఏంటంటే పెద్ద అగాధంలో ఉన్న సబ్జెక్ట్ని కూడా సింప్లిఫై చేసి ఈజీగా స్పూన్ ఫీడింగ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. సో నాకున్న అనుభవాన్ని ఈ టెక్నికల్ పిల్లలకి ఎంతో మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనగానే ఎంతో లెంతియస్ సబ్జెక్ట్గా భయపడుతూ ఉంటారు. హిస్టరీ అని, జాగ్రఫీ అని, పాలిటీ అని, సైన్స్ అని, డిజాస్టర్ అని, ఎన్విరాన్మెంటల్ అని, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా, వాటన్నింటిని కూడా మనకి క్రోడీకరించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ మంత్ గ్రూప్ 1 కూడా ఉంది. సో ఆ గ్రూప్ 1కి సంబంధించి ఒక రివిజన్ బ్యాచ్ పెడుతున్నాను. అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను ఒక వీడియో కూడా చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనం చూస్తే ఆఫ్లైన్ బ్యాచ్ ఎవరైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే ఈ సందర్భంలోనే అందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యి, ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తారా లేదా, కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల పోస్టులు ఇస్తా అని చెప్పింది, ఇస్తారా లేదా అనే కొంత అపోహలో ఉంటారు. మీరు ఈ సమయాన్ని వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసుకుంటే అటు సెంట్రల్ అయినా స్టేట్ అయినా మనకి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్తో పాటు జనరల్ స్టడీస్ అనేది మస్ట్ ప్రతి టెక్నికల్ విద్యార్థికి కూడా. సో దీన్ని మనం ఈ సమయాన్ని అవకాశంగా తీసుకోవాలి. సో మే 6వ తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మే 6వ తారీఖున న్యూ బ్యాచ్. అదే మార్నింగ్ సెషనే ఉంటుంది, ఎండ కాబట్టి మార్నింగ్ సెషన్లోనే ఒక 3 to 4 hours క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ లైఫ్లో ఒక 2-3 months 3 to 4 hours స్పెండ్ చేస్తే మీ లైఫ్ వండర్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.